హోంవర్క్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇందులో కేవలం వెర్బ్ ఫార్మ్స్ మార్చమంటే యచ్చతి అయచ్చత్ అది ఆటోమేటిక్ గా నిందతి అనిందతి అయచ్చత్ అస్మరత్ ఇది గొప్ప రాయడం గొప్ప పెద్ద కష్టమేం కాదు. ఇది ఇక్కడ మీరు సెంటెన్స్ మొత్తం రాస్తారు. సో మీకు ఆటోమేటిక్ గా అంటే అసంకల్పితంగా ఏం జరుగుతుందంటే ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెంటెన్స్, హౌ టు రైట్ ఏ సెంటెన్స్, ఇవన్నీ ఫిక్స్ అయిపోతూ ఉంటాయి మీరు పదే పదే చూసి రాసినందువల్ల. ఎందుకు ఇక్కడ ఉన్నది రాయడమే కదా అని అనుకోవడానికి కాదు, అలా రాయడం అవసరం. అది రాస్తేనే మీ సెంటెన్స్ స్ట్రక్చరు, సెంటెన్స్ కన్స్ట్రక్షన్, ఫార్మ్ ఆఫ్ ఏ సెంటెన్స్ ఇవి ఫిక్స్ అయిపోతూ ఉంటాయి మనకు తెలియకుండానే ఆటోమేటిక్ గా. అది ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ మీకు ఎలాగూ ఇక్కడ వెర్బ్ ని పాస్ట్ టెన్స్ ఫామ్ లో పెట్టడం కూడా తెలుస్తుంది. సో వర్తమానే భూతే ఇంతవరకు హోంవర్క్ అని చెప్పుకున్నాం. తప్పకుండా చెయ్యండి హోంవర్క్. తర్వాత కూడా ఇక్కడి నుంచి ఇంకా ఫర్దర్ కూడా చాలా ఎక్సర్సైజెస్ దీని మీద హోంవర్క్ ఉన్నాయి. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వెర్బ్ ఈజ్ ది లైఫ్ ఆఫ్ ఏ సెంటెన్స్. అసలు వెర్బ్ అనేది ఓం ప్రథమం కదా. వెర్బ్ లేకుండా, ఒక క్రియ అన్నది లేకుండా సెంటెన్స్ స్టార్ట్ అవ్వదు. క్రియతోనే సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఒక క్రియ అని అనుకుంటే ఆ క్రియను చేయడానికి ఒక సబ్జెక్ట్ కావాలి, దాన్ని అనుభవించడానికి ఒక ఆబ్జెక్ట్ కావాలి. అవన్నీ కూడా కనెక్ట్ చేస్తూ సెంటెన్స్ చేయడానికి ఇతర పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కావాలి. సో ఈ వెర్బ్స్ చాలా ఇంపార్టెంట్ కనుక అందులో నెంబర్ ఆఫ్ వెర్బ్స్ ఉన్నాయి కనుక, అంటే ధాతు రూపాలు 2000 దాకా ఉన్నాయి కనుక, ఇందులో కొన్ని స్పెషల్ కేసులు ఉంటాయి, రకరకాలుగా ఉన్నాయి కనుక ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా ఎక్సర్సైజులు ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్ అన్ని చేస్తే మనం పర్ఫెక్ట్ అయిపోతాం. కొంత ఏమిటంటే కేవలం వెర్బులు చూసుకుంటూ పోకుండా సెంటెన్సెస్ గా చూసుకుంటూ పోతే ఏమవుతుందంటే మనకి సెంటెన్స్ కన్స్ట్రక్షన్ కూడా ఫిక్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. కనుక ఇవాళ ఇది చెప్దాం అనుకున్నాము. ఏం లేదు, సేమ్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్, పట్, అపఠత్, అపఠతాం, అపఠన్ ఇవన్నీ మనకు తెలిసినవే. కేవలం ఎక్సర్సైజ్ పర్పస్ కోసం ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇది ఎందుకు ఇక్కడికి స్టాప్ చేసామంటే ఇక్కడ కొత్త మాట చూస్తున్నారు మీరు చూడండి. భూతకాలే రూపాణి, భూతకాలే సప్తమి, భూతకాలమునందు రూపములు, రూపం రూపే రూపాణి, లంగి అని ఉంది ఇక్కడ. ఇది ఇన్యా అనమాట. ఇది లంగి. లంగి అంటే నేను మీకు చెప్పాను, ఇక్కడ టెన్సెస్ పేర్లు ఉన్నాయి. లకారాలు అని అంటాం అన్నమాట. మనం వర్తమాన కాలాన్ని ఏమంటారని చెప్పుకున్నాం? లట్ అంటారని చెప్పుకున్నాం. లట్ అంటే వర్తమాన కాలము అన్నమాట. వర్తమాన కాలాన్ని లట్ అనే పదంతో సూచిస్తారు. అలాగే భూతకాలాన్ని లంగ్ అనే పదంతో సూచిస్తారు. భూతకాలాల్లో వెరైటీలు వేరే ఉన్నాయి. ప్రస్తుతం లంగ్ అనేది సామాన్యమైనటువంటి భూతకాలం, సామాన్య భూతకాలము అంటాం. దీన్ని చూద్దాం మనం. లంగ్ అని అంటారు అనమాట. లంగి అంటే ఇంది లంగ్ అని అర్థం అనమాట. అంటే భూతకాలే అంటే భూతకాలము నందు అన్నట్టే. లంగి అంటే మనం లటి అన్నాం, అంటే లట్ లకారము, లకారము అంటే టెన్స్ అని అర్థం. లట్ లకారము నందు, లట్ నందు అంటే లటి అని అంటాం. అలాగే భూతకాలము లంగ్ అంటాం కనుక భూతకాలము నందు అనడానికి లంగి ఈ చేరుస్తూ ఉంటాం అన్నమాట, సప్తమి ప్రయోగం కనపడడానికి. భూతకాలే ఈజ్ ఈక్వల్ టు లంగి అన్నమాట. అంటే లంగ్ లకారము నందు 10 లకారాలు ఉన్నాయి. ఆ 10 లకారాల్లో మనం లట్ ఒకటి చూసాం వర్తమాన కాలం. ఇప్పుడు లంగ్ చూస్తున్నాం. లంగ్ అంటే భూతకాలం పాస్ట్ టెన్స్. ఉదాహరణానుసారం భూతకాలసే ఏకవచన ద్వివచన బహువచన రూపాన్ని లిఖంతు అకార్డింగ్ టు ది ఎగ్జాంపుల్ ఇన్ ది పాస్ట్ టెన్స్, అంటే ఆఫ్ ది పాస్ట్ టెన్స్, ఏక, సింగులర్, డ్యూయల్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్ ఆఫ్ వెర్బ్స్ ప్లీజ్ రైట్. ఇది ఇక్కడ రాసింది. ఇందులో ప్రథమ పురుషే వరుసగా పురుష ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చాడు. ప్రథమ పురుషే, మధ్యమ పురుషే, ఉత్తమ పురుషే అని ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, పట్టకి అపఠత్, అపఠతాం, అపఠన్, పిబ్, అపిబ్. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే కొత్త వర్డ్స్ వస్తే మీనింగ్స్ ఏమిటి అనేది గుర్తుంచుకోవాలి. తర్వాత ఎప్పుడు కూడా మీరు వెర్బ్ చూడగానే ధాతువుని గుర్తుపట్టడం నేర్చుకోండి. ఎందుకంటే ధాతువుని అనుకోవడం నేర్చుకుంటే ధాతువుని బట్టి మనకి ఈ ఫారమ్స్ తెలుసుకోవడం సులభం అవుతుంది. ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మనకి అది. ఇప్పుడు పట్ అనే ధాతు ఇక్కడ పట్లే ఇచ్చాడు కనుక గొడవ లేదనమాట. పట్ అనగానే పఠతి అనేది మొట్టమొదటి ఫారం మనకు గుర్తొచ్చేస్తుంది. ప్రథమ పురుష ఏకవచన రూపం వర్తమానే. అంచేత పఠన్ అనేది అపఠత్, అపఠతాం, అపఠన్. ఈ విధంగా మనం చాలా ఎక్సర్సైజుల పైన చేసుకున్నాము. సేమ్ థింగ్స్ ఆర్ కంటిన్యూ. పిబ్, అపిబత్, అపిబతాం, అపిబన్. ఇదే విధంగా నడుస్తాయి. పిబ్ అంటే పెబతి. పెబతికి ధాతు రూపం ఏమిటండి? ఇక్కడ మీకు
అంటే ఇవి ఫాలో అప్ కోసమని ఇలా రాశాడు కానీ పిబతి అనే దానికి ధాతువు పా, నాట్ పిబ్. ధాతువు అంటే పా అనే చెప్పుకోవాలి. అది పిబ్ అనే ఫారం గా వస్తుంది కనుక పిబతి అవుతుంది అనమాట. అలాగే లిఖతి అంటే అలిఖత్, అలిఖతాం, అలిఖన్, ఈ విధంగా ఇవన్నీ కూడా చెప్పుకోవాలి. ఇందులో కొత్తగా వచ్చిన మాటలు ఏమీ లేవు. ఒక ధాతువులే చూసుకోవాలి. భవ్ అని ఇచ్చాడు ఇక్కడ. భూ బికమ్స్ భవ్ ఆ ప్రయోగంలో. అందుకని ఇక్కడ ధాతువు భూనే. భూకి భవతి, భౌ ప్లస్ తి అనమాట. భౌ ప్లస్ ఆ ప్లస్ తి భవతి. భూ అనేది ఇక్కడ ధాతువు. సో ఇదొకటి మీరు ధాతువులో చూసుకోండి. యచ్ అనే దానికి మనకి దదాతి అనేది దా అనేది ధాతువు. దా అనే దాంట్లోనే దదాతి, దత్త, దదతి అని మనం చదువుకున్నాము. అందులో నుంచి కూడా హెచ్చతి, హెచ్చుత, హెచ్చంతి అనే ఫార్మ్స్ వస్తాయి. మిగతావన్నీ కూడా సూచై అని రాశారు ఇక్కడ. ఇది సూచ్ అన్నమాట. ఇది దీనికి ధాతువు సూచ్. సూచయతి అనేది వస్తుంది కనుక ఇక్కడ యా అనేది చూపించారు. అలాగే గణయతి అని ఉంది ఇక్కడ. ఇక్కడ పురుచి అని ఇచ్చారు. అంటే పృచ్చతి అంటే అడగటము అన్నమాట. పృచ్చతి, పృచ్చత, పృచ్చంతి, అపృచ్చత్, అపృచ్చతాం, అపృచ్చన్ అని ఇక్కడ ఫార్మ్స్ వస్తాయి. దీనికి ధాతువు ప్రచ్ఛ అని వస్తుంది. పృచ్చన్ రాకుండా ప్రచ్ఛ అని వస్తుంది అనమాట ధాతువు. అలాగే గచ్చి అంటే గచ్చతి. గచ్చతి అంటే గచ్చతికి ఏం రాసుకున్నాం? అగచ్చత్, అగచ్చత్. ఇది గచ్చతి అయితే దీని ధాతువు ఏమిటి? గమ్ అనేది ధాతువు. గమ్ములో నుంచి గచ్చతి వస్తుంది అంటే టు గో. అదే ఆగచ్చతి కూడా గమ్య ధాతువు. ఆ అనే ఉపసర్గ చేరినప్పుడు అది గో. గచ్చతి అంటే గో, టు గో. ఆగచ్చతి అంటే టు కమ్. రెండింటికి కూడా ధాతువు గమ్మే అవుతుంది అనమాట. అంచేది ఇక్కడ గచ్చతి అని ఉంటే కూడా ఏమొస్తుందంటే అగచ్చత్, అగచ్చతాం, అగచ్చన్. ఆగచ్చతి ఉంటే ఆగచ్చత్, ఒక ఆ అనే దీర్ఘం వస్తుంది అంతే. ఆగచ్చత్, ఆగచ్చతాం, ఆగచ్చన్ అని వస్తాయి ఇక్కడ. సో ఈ విధంగా ఇవి గుర్తుపెట్టుకోవాలి. క్షాళయ, క్షాళయ, క్షాళయ 18, 14. అట్లా క్షాళయతి, క్షాళయతి, క్షాళయతి అంటే కడగటం, క్లీన్ చేయటం. క్షాళయతి, అక్షాళయత్ ప్రథమ పురుషే అన్నమాట. ప్రథమ పురుషే త్రిషు వచనేషు, ఏకవచన, ద్వివచన, బహువచన రూపాలు. ఇందులో లంగి అంటే భూతకాలే అని అర్థం. భూతకాలే ప్రథమ పురుషే త్రిషు వచనేషు పఠ్ ధాతో రూపాణి అని అర్థం అనమాట. చక్కగా సెంటెన్స్ మీరు ఆలోచిస్తూ మెల్లగా అనుకుంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ వచ్చేస్తుంది మీకు. పట్ అపటత్, అపటతాం, అపటన్. పిబ్ అపిబత్, అపిబతాం, అపిబన్. ఇక్కడ పా అని కూడా చెప్పండి, ధాతువును గుర్తించుకున్న దానికి. పిబ్ అనేది మీకు ఇక్కడ ఫాలో అప్ కోసం పిబ్ అని రాశారు. పా అనేది ధాతువు. పా పిబ్ అని అనుకోండి. పా పిబ్. కొన్ని ధాతువులు తెలియదండి. లిఖ్ అలిఖత్, అలిఖతాం, అలిఖన్. నయ అనయత్, మధ్యలో వదిలేస్తారే. ఇక్కడ పశ్య ఉంది కదా. సారీ. పశ్య, అపశ్యత్, అపశ్యతాం, అపశ్యతన్, అపశ్యన్. పశ్యకి ధాతువు ఏమిటి? దృశ్య. దృశ్య నుంచి పశ్యతి అని వస్తుంది అనమాట. అలాగే దృశ్య నుంచే దృశ్యతే అని కూడా వస్తాయి అనమాట. అంటే ఇది పశ్యతికి మళ్ళీ ఫార్మ్స్ మామూలు అపశ్యత్, అపశ్యతాం, అపశ్యతి. రైట్, ఓకే. నయ అనయత్, అనయతాం, అనయన్. గచ్చ అనయత్, అనయతాం, అనయన్ కదా. అనయన్, అనయన్. నయ్యి అంటే ఏమిటి? అర్థం ఏమిటి? మీనింగ్ ఏమిటి? నయతి అంటే ఏమిటి మీనింగ్? టు టేక్ అవే, టు టేక్. నయతి అనేది టు టేక్. దానికి మీరు ఆ అనే ఉపసర్గం చేరిస్తే ఆగచ్చతి. గచ్చతి టు గో, ఆగచ్చతి టు కమ్. అలాగే నయతి టు టేక్, ఆనయతి టు బ్రింగ్ అని అర్థం అనమాట. దీనికి ధాతు ఏమిటి? నయ్యి అనే దానికి నయతి అనే వరకు ధాతు నీ అనేది ధాతు. నీ అది. తర్వాత గచ్చ
अगच्छत् अगच्छताम् अगच्छन् ఓకే. గచ్చ ధాతువు గమ్ గమ్. కరెక్ట్. ग- వండర్ఫుల్. पृच्छ पृच्छ पृ सर సూచై పరచ్ పరచ్ అని వస్తుంది ధాతువు. ప్రచ్ पृच्छ పరచ్. अपृच्छत् अपृच्छताम् अपृच्छन् కరెక్ట్. सूचै सूचै సూచి అనేది ధాతువు అన్నమాట. సూచించటం. సూచయతి అంటే సూచించటం. असूचत् असूचताम् असूचयताम् కాదు కాదు. అందుకనే మీకు ఫారం కోసం యా చూపించాడు. మీకు సూచై అని చూపించాడు. ధాతువు సూచతే గాని వెర్బ ఫార్మ్ సూచతి అని రాదు. సూచయతి అని వస్తుంది అనమాట. అంటే అసూచయత్ असूचयताम् असूचयन् కరెక్ట్. తర్వాత गणै अगणयत् ఉమ్, अगणयताम् अगणयन् కరెక్ట్. वद Yes. अवदत् अवदताम् अवदन् ఉమ్, ఉమ్, याच ఉమ్, अयाचत् अयाचताम् अयाचन् ఉమ్, ఉమ్, चल अचलत् अचलताम् अचलन् ఉమ్, यच्छ ఉమ్. अयच्छत् अयच्छताम् अयच्छन् దా అనేది ధాతువు. దా అనేది ధాతువు దీనికి యక్షకి. यच्छ ఆ? था ఉమ్, क्षालय अक्षालयत् अक्षालयताम् अक्षालयन् भव ఆ. अभवत् భవకి ధాతువు అభ- భూ. భూ అనేది ఇక్కడ ధాతువు. భవతి అభవత్. अभवत् अभवताम् अभवन् వండర్ఫుల్. తర్వాత మధ్యమ పురుషంలో చెప్పాలి. మధ్యమ పురుషంలో మనం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చెప్పేది పాస్ట్ టెన్స్ ఫామ్ కానీ ప్రజెంట్ టెన్స్ ఫార్మ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. పట్ అనేది ఉంది. ధాతువు పట్టే. పట్టుకి ఏమొస్తాయి మనకి మధ్యమ పురుషంలో? పఠసి పఠత తహ ముతుత పఠత 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 అని వస్తాయి మనకి. దానికి పాస్ట్ టెన్స్ ఫార్మ్స్ అపఠ అపఠత్తం అపఠత్. డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఇక్కడ దీర్ఘం ఉంటుంది ప్రథమ దీర్ఘం పురుషంలో, మధ్యమ పురుషంలో ఇక్కడ దీర్ఘం ఉండదు. సరే, మిగతా ఫార్మ్స్ మనం గుర్తు పెట్టుకోవాలి. అపఠ అపఠతం పఠ అపఠః అపఠతం అపఠత పిబ అపిబః అపిబతం అపిబత్ లిఖ అపిబత అపిబత బత్త అనకూడదు మళ్ళీ. అపిబత అపిబత సార్ అపిబత లిఖ అపిబత్ అంటే అలికః. ఏమవుతుందంటే అపిబత్ అంటే ప్రథమ పురుషంలో ఏకవచనం అపిబత్ అవుతుంది. అపిబత్ మధ్యమ పురుషంలో బహువచనం అపిబత అవుతుంది. ఉత్తు తాకి అంత డిఫరెన్స్ వస్తుంది. అది సహ అపిబత్ అతడు తాగెను అని అర్థం అన్నమాట. ఇది మీరు అది మధ్యమ పురుషంలోకి వస్తే త్వం అనేప్పుడు మీరు త్వం అనేది త్వం యువాం యూఎం కనుక త్వం యువాం యూఎం కనుక యూఎం అను అపిబత అని వస్తుంది అన్నమాట. అంటే మీరు తాగి ఉన్నారు అని అర్థం. రైట్. లిఖ అలికః అలిఖతం అలిఖత తర్వాత పశ్య అపశ్యః అపశ్యతం అపశ్యత నయ అనయః అనయతం అనయత గచ్చ అగచ్చః అగచ్చతాం అగచ్చత అగచ్చతం షార్ప్ ఇది. అగచ్చతాం అని పొరపాటును కూడా దీర్ఘం పలకూడదు. పలికితే అది అగచ్చతం అగచ్చతం అగచ్చత. కరెక్ట్. తర్వాత 22 సూచ్య సూచయ అసూచయః అసూచయతం అసూచయత్ పృచ్ఛ అపృచ్ఛః అపృచ్ఛతం అపృచ్ఛత తర్వాత గణ్యం గణ్య అగణయః అగణయతం అగణయత గుడ్. తర్వాత వద్ అవదః అవదతం అవదత యాచ 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 అయాచః అయాచతం అయాచత చల అచలః అచలతం అచలత
యచ్చ అయచ్చః అయచ్చతం అయచ్చత క్షాళయ అక్షాళయః అక్షాళయతం అక్షాళయత తర్వాత భవ అభవః అభవతం అభవత. కరెక్ట్. అయిపోయింది. ఉత్తమ పురుషే. పఠ్ అపఠం అపఠావ అపఠామ. పిబ్ అపిబం అపిబావ అపిబామ. భవ్ అభవం అభవావ అభవామ. యచ్చత్ యచ్ యచ్ అయచ్చత్ అయచ్చం అయచ్చతావ అయచ్ఛావ అయచ్ఛామ. యాచ్ అయాచయం అయాచం అయాచావ అయాచామ. వద్ అవదం అవదావ అవదామ. గణయ అగణం అగణావ అగణామ. అగణయం, అందుకే యా చూపించాడు. అగణయం అని వస్తుంది. అగణయం. సూచయ చెప్పండి, తర్వాత కూడా చెప్పండి, మళ్ళీ చెప్పండి ఒకసారి. అగణయం అగణం అగణావ అగణామ. మళ్ళీ అదే చెప్పింది నేను మీకు ఇక్కడ. అగణయం అని చెప్పాలి, గణం కాదు. అగణం అగణయం అగణయం అగణయావ అగణయామ. సూచై అసూచయం అసూచయావ అసూచయామ. పృచ్ఛ అపృచ్ఛం అపృచ్ఛావ అపృచ్ఛామ. గచ్చ అగచ్ఛామ అగచ్ఛాం అగచ్ఛావ అగచ్ఛామ. నై అనయం అనయావ అనయామ. పశ్య అపశ్యం అపశ్యావ అపశ్యామ. హస్ అహసం అహసావ అహసామ. తిష్ఠ్ అతిష్టం అతిష్ఠావ అతిష్ఠామ. స్మర్ అస్మరామ అస్మరం స్మరం అస్మరం. అస్మరం అస్మరావ అస్మరామ. స్మర అనే దానికి ధాతువు స్మృ అండి. స్మృ స్మరించడం. స్మృ అనే ధాతువు. స్మృ స్మరతి అన్నమాట. అలాగే తిష్ఠకి ధాతువు స్థా తిష్టతి అదనమాట. స్థాపయతికి కూడా స్థానే. స్థా అనేది ధాతువు అన్నమాట. స్థా ఈ షకారం థా ఒత్తు, థా అక్షరము. స్థా తిష్టతి అని వస్తుంది అనమాట. మొత్తం 2000 ధాతువులు ఉన్నాయి అంటే 2000 ధాతువుల్ని 10 గణాల కింద 10 గణాల కింద విభజించారు. అంటే ఆ 2000 ధాతువులు గణం అంటే గ్రూప్ అనమాట. 10 గ్రూపుల కింద విభజించారు. ఈ 2000 ధాతువుల్లో కొన్ని ఒక్కొక్క గ్రూప్ లోకి వస్తాయి అన్నమాట. అవి కొన్ని ఒక్కొక్క గ్రూప్ లోకి వస్తాయి అని ఎందుకన్నారు అని అంటే, ఆ గ్రూప్ లో ఉండే వెర్బుల ప్రవర్తన ఎప్పుడు ఒకలాగా ఉంటుంది అనమాట. అంటే అన్ని వెర్బులు ఒకలా ప్రవర్తించగా ఫార్మ్స్ రకరకాలుగా వస్తూ ఉంటాయి కదా. అంచేత ఫార్మ్స్ వచ్చేదాన్ని బట్టి, దాని లక్షణాలని బట్టి ఒకే లక్షణాలు కలిగిన ధాతువులు, అంటే ధాతువులు క్రియారూపాలుగా మారినప్పుడు ఒకే లక్షణాలుగా కలిగే వాటన్నింటినీ ఒక గ్రూప్ కింద చేశారు. అలాగా మొత్తం సంస్కృత భాషలో ఉన్నాయి 2000 ధాతువులు సుమారు ఉన్న వాటిని 10 గ్రూపులుగా చేశారు. ఇది గణాలు అని అంటారు అనమాట. ఈ గణాలు ఇప్పుడు భువాది గణము, భూ ఆది గణము, అది ఒక గణం అనమాట. భూ అనే ధాతువుతో మొట్టమొదటి ధాతువు ఉన్నాం కదా. సో మొదటి గణాన్ని భువాది గణము అంటే భూలాగా ప్రవర్తించేటటువంటి ధాతువులన్నీ కూడా ఆ గణంలో పెట్టారు అన్నమాట. అలాగే ఇప్పుడు మీకు ఇప్పుడు చుర్రు అనే ధాతువు ఉంది. చుర్రు అంటే ఏమిటి? చోరయతి, దొంగిలించడం. అక్కడ యా అనేది అలాగే వస్తుంది అనమాట. ఫార్మే అట్లా వస్తుంది. అది చుర్ చోరయతి, గణ్ గణయతి, క్షాల్ క్షాళయతి, ఇవన్నీ యాతోటే వస్తాయి. పాఠయతి వేరు మళ్ళీ. అక్కడ యా అనేది నిచ్చి, అది అన్నాం కదా, ఇన్స్పైరేషనల్ అనమాట. అది
ఇక్కడ అలా కాదు, ఇక్కడ ఫార్మే అలా ఉంటుంది. దీన్ని ఏమంటారు అని అంటే మీకు చురాది గణము అంటే చుర్రు అనే మొదలైన ధాతువులతో కూడినటువంటి గ్రూపు చురాది గణము. ఈ చురాది గణంలోకి ఈ యకారం ఫార్మ్ లో వచ్చేవన్నీ వస్తాయి అన్నమాట. అంటే సందర్భం వచ్చిందని చెప్పాను, అప్పుడే మీకు ఎక్కలేదు, మనం గణాలు వేరుగా చదువుకుంటాం. ఓకేనా. తర్వాత త్రిషువచనేషు భూతకాలే రూపాణి. ఇప్పుడు అర్థమైపోయి ఉండాలి మీకు. త్రిషువచనేషు ఇది బహువచన సప్తమి. 3 వచనముల యందు భూతకాలమునందు రూపములు అని చెప్పడం. ఇక్కడ చూడండి, అపఠత్, ఇక్కడ ఏక ద్వి బహువచనాలు, అపఠత్, అపఠతాం, అపఠన్. అయితే ఇక్కడ త్రిషు పురుషేషు అన్నాడు. మీరేం గమనించాలి అని అంటే అపఠత్, అపఠతాం, అపఠన్ అంటే ఏం పురుషం ఉండేది చెప్పండి ఒక్కసారి. ఏం ప్రథమ పురుషం? పురుషం. ప్రథమ పురుషం. ఇది అలిఖావా ఇచ్చాడు. ఈ రెండు ఫిలప్ చేయాలి మీరు. ఇక్కడ ఏమొస్తుందండి? ఇక్కడ అలిఖావా వచ్చినప్పుడు అలిఖం, ఉమ్, అలిఖం, 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 అలిఖావా, అలిఖామా. ఇదే పురుషం అండి. ఉత్తమ పురుషం. ఉత్తమ పురుష. ఉత్తమ పురుషం. అది ఆ విధంగా మీరు గుర్తు పెట్టుకుంటూ ఇది ఫిలప్ చేయాలి. కట్ ఇవి ధాతు. చూసుకొని ఇవి తయారు చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకోండి. ఓకే సార్. కట్ ధాతు అపఠత్, అపఠతాం, అపఠన్ ప్రథమ పురుషः. లిఖ్ ధాతు అలిఖతం, అలిఖం, అలిఖావ, అలిఖామ ఉత్తమ పురుషः. మిల్ ఇది చెప్పండి. అమిలత్, అమిలతాం. అమిలతాం, అమిలన్. correct. ప్రథమ పురుష. Correct. ప్రథమ పురుష. పశ్య, అపశ్యం, పశ్య అపశ్యావ, కాదు, అదే చెప్పాను మీకు. పశ్యాకు వచ్చే వర్బు అదే ధాతువు దృశ్య. అపశ్యం, అపశ్యావ, అపశ్యామ ఉత్తమ పురుషం. క్రీడతం అంటే క్రీడ అంటే ఆడటం అన్నమాట. ప్లేలో నుంచి వచ్చింది అనమాట ధాతువు ఇది. క్రీడ్. సో క్రీడ్ ధాతువు. క్రీడతః, అక్రీడతం, అక్రీడత మధ్యమ పురుషం. ధాతువు నీ ధాతు, నీ ధాతు. ఎస్ సార్. నీ ధాతు, ధాతువు అనాలండి సంస్కృతంలో. ధాతు నీ ధాతు, నీ ధాతు అనయత్, అనయతాం, అనయన్ ప్రథమ పురుషం. ఇంకా బాగా చెప్పాలంటే ఏం చెప్పాలంటే నీ ధాతువు అనే కంటే కూడా నీ ధాతువు అంటే నీ ధాతువు యొక్క, నీ ధాతువు ఇది ప్రథమ పురుషే, నీ ధాతువు ప్రథమ పురుషే రూపాణి అని అర్థం అన్నమాట. కదా, అర్థమైంది కదా సెంటెన్స్ మీకు? నీ ధాతువు యొక్క ప్రథమ పురుషమునందని రూపములు అంటే ఇక్కడ అనయత్, అనయతాం, అనయన్ అని వస్తాయి. ఓకేనా. ఇంకా చెప్పాలంటే నీ ధాతువు లంగి లేదు భూతకాలే ఏదైనా చెప్పచ్చు. నీ ధాతువు లంగి త్రిషువచనేషు రూపాణి అని చెప్పచ్చు చక్కగా. అట్లా ఏదైనా మార్చి రకరకాలుగా సెంటెన్స్లు చెప్తూ ఉంటే అలవాటు అవుతుంది. ఓకే. వద్ ధాతోః త్రిషు పురుష రూపాణి మధ్యమ పురుషः. అవదః, అవదతం, అవదత. స్థాపయతః, అస్థాపయతం, అస్థాపయత, అస్థాపయత. ఎస్ సార్. అచలం, చల్ ధాతు అచల, అచలం, అచలావ, అచలామ. నిందామి దూషిస్తాను అని అర్థం అన్నమాట. అనిందం, 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 అనిందావ, అనిందామ. గచ్చ ధాతోః గం ధాతోః అగచ్చతః, అగచ్చతం, అగచ్చత. అగచ్చతః ఉన్నది కదా. అగచ్చత తహ చెప్పలేదు సార్. అగచ్చః, అగచ్చతం, అగచ్చః. ఓకే ఓకే. అగచ్చః, అగచ్చతం, అగచ్చత. అగచ్చత. కరెక్ట్. చోర్ ధాతు. చుర్ అనేది ధాతు వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎప్పుడు కూడా ఓకారం ఉండేదానికి దీన్ని ఇదే అన్న ఆ గణం యొక్క లక్షణాలు అన్నమాట. అంటే చురాది గణంలో చుర్ అనేది మనకి ఆది వృద్ధి అని అంటాము. చో కింద మారుతుంది ప్రయోగంలో. తర్వాత యా చేరుతుంది. ధాతువు చుర్రు గాని చోరయతి. ధాతు.
శుష్యు ధాతువు అసుష్యత్ ప్రథమపురుషः వాడిపోవటం. అసుష్యత్. శుష్యతి అంటే వాడిపోవటము అన్నమాట. ఉమ్. అసుష్యత్ అసుష్యత్ అసుష్యతాం అసుష్యన్ కరెక్ట్. ఖాద్ ఖాద్ धातुः मध्यमपुरुषः अकादः अखादतम् अखादता కరెక్ట్. पिबु धातोः పా ధాతువు अपिबम् अपिभाव अपिभाम अपिभाव అపిభామ अपिभाम అపిభామ अनिन्दत् अनिन्दताम् अनिन्दन्